నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటినా ఇంకా ఆస్తుల విభజన, అదేవిధంగా బకాయిల చెల్లింపుపై ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. అయితే ఈ అంశాలపై చర్చించడానికి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమవుతున్నారు. మరి ఈ చర్చలో అయినా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా, ఒక కొలిక్కి వస్తాయా అనే దానిపై మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. వారితో మాట్లాడి ఈ అంశాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత Schedule 9, Schedule 10 ఆస్తుల గురించి విభజన ఉంది. అసలు ఆ ఆస్తులు ఏమేమి ఉన్నాయి, వాటి విలువ ఇప్పుడు ఎంత ఉంది? మీరు అన్నట్టుగా రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి పంపకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇవాళ ఒక ముందడుగు పడిందని మనం అనుకోవచ్చు. జనరల్గా ఏంటంటే విభజన కాలం నాటికి కనుక వెళ్తే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఏర్పడ్డది ఏ ప్రాతిపదిక మీద అంటే నిధులు, నియామకాలు, నీళ్లు మా సొంతం, మాకే కావాలి అన్నటువంటి కాన్సెప్ట్ మీద తెలంగాణ విభజించబడ్డది మనందరం చూసాం. అయితే విచిత్రంగా జరిగింది ఏంటంటే అన్యాయం చేయబడ్డది అన్నటువంటి రాష్ట్రం పేద రాష్ట్రంగా ఉండాలి, అన్యాయం చేసినటువంటి వాళ్ళ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉండాలి. ఇది సహజ న్యాయ సూత్రం. కానీ విచిత్రంగా ఎవరైతే అన్యాయం చేయబడ్డామన్నారో వాళ్ళు 16,000 కోట్ల రూపాయలు సర్ప్లస్ బడ్జెట్ తోటి రాష్ట్రం ఏర్పడ్డది. ఎవరైతే అన్యాయం చేశారు మమ్మల్ని అన్నారో వాళ్ళు ఒట్టి చేతులతోటి 14-15,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి వాళ్ళు వెళ్ళటం జరిగింది. సరే, ఆ షెడ్యూల్లో చెప్పినట్టుగా విభజించాల్సినటువంటివి దాదాపు 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు పంపకాలు జరగాల్సి ఉందనేటువంటిది కర్ణాకర్ణిగా మనం వింటున్నటువంటిది. ఆ రకంగా తీసుకున్నా కానీ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది మనకు తెలియకపోయినా అంత మొత్తంలో ఉంటే కనీసం వాళ్ళు అన్నటువంటి రేషియో ఏదో వాళ్ళు చెప్పున్నారు కాబట్టి దాని ప్రకారంగా తీసుకున్న ఒక 60,000 కోట్ల దగ్గర నుంచి 70,000 కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అయితే గత 10 సంవత్సరాలుగా ఏం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో అక్కడ ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇది పరిష్కారం అవుతుంది అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఎంతసేపటికి ఆంధ్ర నుంచి రావాల్సినటువంటి వాటి మీద పట్టుబట్టడం, దాని మీద రాయబారాలే నడిపారు. కానీ ఉదాహరణకి ఆయన వాస్తు ప్రకారంగా బాగాలేదని చెప్పేసి పాత సెక్రటరియట్ని కొట్టేసి కొత్త సెక్రటరియట్ కట్టాలని సంకల్పించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకపోతే అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ నరసింహం గారి ద్వారా రాయబారాలు చాలాసార్లు నడిపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అదొక్కటి మాత్రం ఎందుకు మనం పరిష్కరించుకోవాలి, అన్నీ పరిష్కరించుకుందామని చెప్పేసి ఆయన అంటాం. దానికి కేసీఆర్ గారు ఒప్పుకోకపోవటం, ఈ లోపల ఓటుకు నోటు కేసు రావటం, రాజకీయ కారణాల మూలన అది పెండింగ్ పడిపోయింది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్న పరిష్కారం చేస్తారేమో అనుకుంటే, ఎందుకంటే వాళ్ళిద్దరూ గురు శిష్యుల్లాగా వీళ్ళ అనుబంధం బాగా సాగింది. ఆయన గురువులాగా, ఈయన శిష్యుల్లాగా. కానీ మొట్టమొదటి మీటింగ్లోనే వచ్చి రాగానే కేసీఆర్ గారి ఇంటికి భోజనానికి వెళ్ళి చక్కగా ఆయన అడగగానే మనకున్నటువంటి హక్కులు ఏవైతే ఆంధ్రాకున్న హక్కుల్ని సెక్రటరియట్ మీద, కొన్ని బిల్డింగ్స్ మీద ఆయన వదులుకున్నారు. ఆయన వెంటనే దాన్ని పడగొట్టి రాజభవనం లాంటి సెక్రటరియట్ కట్టుకున్నారు. దాంట్లో అభ్యంతరం ఏం లేదు. కానీ అది ఇచ్చినందు మూలన ఆంధ్రాకి ఏమన్నా వచ్చిందంటే ఇవాళ వరకు నయా పైసా, కనీసం కరెంటు బకాయిలు 9,000 కోట్ల రూపాయలు రావాలంటున్నారు. వాటి పరిస్థితి ఏంటో ఇంతవరకు అర్థం కాలేదు. కాబట్టి ఏంటంటే ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక మంచి వాతావరణం అనేటువంటిది ఏర్పడింది. ఎందుకంటే అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, ఇక్కడ కేసీఆర్ గారు దిగిపోయి రేవంత్ రెడ్డి గారు రావటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇది పంపకాలకి మంచి అవకాశం అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేశారు కాబట్టి ఇవాళ ఆంధ్ర తెలంగాణ మధ్యన ఘర్షణ వాతావరణం లేదు కాబట్టి పెద్ద మనుషులాగా అందులో పైన ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీద ఆధారపడి ఉంది కాబట్టి పెద్దన్న పాత్ర వాళ్ళు పోషించి ఈ 3 పార్టీల యొక్క చర్చల ద్వారా పరిష్కారం అవుతుందని అనుకుంటున్నారు. చూడాలి ఎంతవరకు అవుతుందనేది. అయితే మనం ఏంటంటే ఒక్కసారిగా ఇవాళ మీటింగ్లోనే అన్నీ సమస్య పోతాయి అనేటువంటిది, అన్నీ పరిష్కారం అవుతాయని ఊహించడం అనేటువంటిది అత్యాశ అవుతుంది. ఇది ఒక ఆహ్వానించదగ్గ ముందడుగు, ఇవాళ ఒక ప్రారంభం అనేటువంటిది. ఎందుకంటే ఇద్దరు 1-to-1 కాకుండా ఆఫీసర్స్తో కూర్చొని వాళ్ళు మాట్లాడబోతున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు
ఒక కమిటీని ఫామ్ చేసి ఒక కాల పరిమితి దానికి నిర్ధారించి ఈ లోపల మీరు రిపోర్ట్ ఇవ్వండి, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఏ ఏ విషయాలు చేయాలనేటువంటి దాని మీదే ఇవాళ చర్చలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. విభజన తర్వాత గతంలో కేసీఆర్ గారు కొన్ని లెక్కలు చెప్పారు, మాకు ఆంధ్ర వాళ్ళు ఎంత ఇవ్వాలి అని. తర్వాత జగన్ కొన్ని లెక్కలు చెప్పారు. అసలు ఏ రాష్ట్రం ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ రాష్ట్రం ఎంత ఇవ్వాలి, తెలంగాణ ఎంత ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ఎంత ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, విద్యుత్ బకాయిలు ఆంధ్ర వాళ్ళు చెప్పడం 9,000 కోట్ల రూపాయలు మాకు తెలంగాణ ఇవ్వాలని ఆంధ్ర వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, కాదు 4,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్ని గందరగోళం చేస్తున్నారు. అది లేకుండా ఉండాలి అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదనేటువంటిది లెక్కలు తేల్చడం కోసమే ఈ సమావేశం జరుగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు లెక్కలు తేల్చడం కాకుండా నిపుణులు కూర్చొని ఏ ఆస్తులు ఏ ఉన్నాయి, వాటిల్లో రేషియో పంచుకోవాల్సినటువంటి రేషియో అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చట్టంలో నిర్దేశించింది కాబట్టి ఆ నిష్పత్తి ప్రకారంగా చేసుకోవాల్సినటువంటి పరిష్కారాలు చాలా ఉన్నాయి. అయితే విచిత్రంగా ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు చేష్టలుడిగి అసలు ఎక్కడ ఉంటే వాళ్ళకే సంబంధించింది మా భూభాగం మీద ఉన్నాయి కాబట్టి మాకే హక్కు, తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఏమాత్రం హక్కు లేదని తొండిగా వాదించినటువంటి బీఆర్ఎస్ వాటి గురించి మాట్లాడకుండా ఆంధ్రాలో కలిపినటువంటి 7 మండలాల గురించి అడగండి, వాటిని మళ్ళీ తెలంగాణలో కలపమని అడగండి అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరి మీరేం చేశారు 10 సంవత్సరాలు అంటే ఆ ప్రశ్నకు సమాధానం లేదు. కేసీఆర్ గారు పలు సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలవటం, అడిగినా అడగపోయినా అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చారు. అవన్నీ మనం చూసాం. ఆ రోజున అడగకుండా ఇవాళ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి 7 మండలాలను కలపమని అడగటం ఏంటంటే అది ఒక రాజకీయ క్రీడగానే మనం చూడొచ్చు. వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా 10 సంవత్సరాలు పాలించి 2 రాష్ట్రాలు నష్టపోయేటట్టు చేశారు. కాబట్టి ఇప్పటికైనా 2 రాష్ట్రాలు అన్నదమ్ములాగా విడిపోవాలన్నారు కాబట్టి అన్నదమ్ముల్లాగానే ఒక ఆస్తి పంపకాలు ఎలా అయితే అన్నదమ్ములు చేసుకుంటారో ఆ పద్ధతి ప్రకారంగానే చేసుకోవాలని మనం ఆశించాలి. సార్, ప్రధానంగా తెలంగాణ ఎటువంటి అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది? కేసీఆర్ గారు వాదించినట్టే ఎక్కడ ఆస్తులు అక్కడే ఉన్నాయి, మీరు వాళ్ళకే హక్కు దాని మీద అని వాదిస్తుందా, లేకపోతే కేంద్రం చెప్పినటువంటి రేషియోకి ఒప్పుకుంటుందా అనేటువంటిది చూడాలి. ఎక్కడున్న ఆస్తులు అక్కడే అంటే కనుక ఆంధ్రాకి చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కేవలం 10% లోపు ఉన్నాయి. ఇక్కడ 90% కంటే పైన ఆస్తులు హైదరాబాద్లో. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాజధాని కాబట్టి రాజధానిలోనే ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ కానివ్వండి, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్, వేలాది కోట్ల రూపాయల డిపాజిట్స్ అన్నీ ఇక్కడ ఉండటం మూలన ఏంటంటే ఆ వివాద మూలాన ఇప్పటి వరకు కూడా అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. బిల్డింగ్స్ కానివ్వండి, లేకపోతే నిధులు కూడా సీజ్ చేయబడి ఉన్నాయి. కాబట్టి ఒక ఎమికబుల్ పరిష్కారం, మరీ పట్టు విడుపులు ఉండేటట్టుగా వీళ్ళు చర్చలు జరగాలని, అలాగే జరుపుతారని చెప్పి, ఎందుకంటే ఇద్దరు కాస్త విఘ్నతతోటి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రులుగా మనం అనుకుంటున్నాము. సో మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి విభజనలు అంటే ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే 7 మండలాలు కాకుండా 4-5 ఊర్లు ఏవైతే ఉన్నాయో ముంపుకి అవి గురి కాకుండా ఉన్నటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. అది భద్రాచలాన్ని ఆనుకొని ఉన్నాయి కాబట్టి వాటి వరకు ఇటు ఇచ్చేస్తే తెలంగాణకు బాగుంటుంది అనేటువంటి ఒక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా ప్రపోజల్ పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది. బలవంతంగా ఆంధ్రాలో కలుపుకోవాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. కానీ ముంపు గ్రామాలు ఒక రాష్ట్రంలో ఉండి ప్రాజెక్ట్ ఒక రాష్ట్రంలో ఉంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ స్టాండ్ తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు కావాలి అంటే ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదని నేను అనుకుంటున్నాను. తెలంగాణ వాళ్ళ స్టాండ్ ఏంటనేటువంటిది ఈ చర్చలన్నీ కూడా ప్రధానంగా వాళ్ళ స్టాండ్ మీదే ఆధారపడుతుంది. సార్, తెలంగాణలో పోర్ట్ అనేది లేదు. సో వాళ్ళు పోర్టులో కొంచెం మాకు వాటా కావాలి అనే మాటలు కూడా అంటున్నారు. సో దాని మీద ఏపీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? రాష్ట్రాలు 2 అయినప్పటికీ కూడా ప్రజలందరూ తెలుగువారు. చర్చలు అంటే ఈ చర్చలనే కాదు, ఏ చర్చలైనా సరే ఫలవంతం కావాలి అంటే ఏంటంటే ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలో ఉండాలి. మేము పట్టిన కుందేలికి 3 కాళ్ళు, మా వాదనే నెగ్గాలి అనేటువంటి ఆలోచన విధానంలో ఏ పార్టీ ముందుకెళ్ళినా ఆ చర్చలు అనేటువంటివి ఫలవంతం కాదు. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర ప్రజలు చాలామంది హైదరాబాద్లో, ఇవాళ హైదరాబాద్కి ఇంత రెవెన్యూ వస్తుంది అంటే ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళందరి భాగస్వామ్యం కూడా మనం కొట్టేయలేనటువంటిది. ఇప్పుడు కేసీఆర్ గారు చిన్న మాట కేటీఆర్ గారు అన్నందుకు వాళ్ళందరూ ఎలా రెస్పాండ్ అయ్యారు, ఫలితాలే ఎలా తారుమారైనాయో మనం చూసాం. కాబట్టి తెలుగువారు ఇక్కడ వారు ఆంధ్రాలో ఉన్న, అక్కడ వాళ్ళు తెలంగాణలో ఉన్న అందరం
ఆంధ్రులమే అనేటువంటి ఒక భావనతోటి ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో వెళ్ళటం అనేటువంటిది మంచిది. ఎందుకంటే తెలంగాణకు కూడా ఒక పోర్ట్ అవసరం అయితే ఉంది కాబట్టి, వాళ్ళకి పాపం చెన్నై కానీ ఇంకోటి కానీ దూరం అవుతాయి కాబట్టి ఆంధ్ర వైపు నుంచి దగ్గరగా ఉంటుందనేటువంటి భావనతో దాని మీద కూడా చర్చల్లో వస్తుంది. ఏ పోర్ట్ అయితే అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది కూడా ఇద్దరు నాయకులు కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. అదే నేను అంటుంది. ఇప్పుడు ఒక చోట వాళ్ళు తగ్గినా ఇంకొక చోట వీళ్ళు తగ్గినా చర్చలు మొత్తం సారాంశంలో ఇద్దరు కూడా బెనిఫిట్ అయ్యేటట్టుగా ఉంటే మాత్రమే ఆ చర్చలకి అర్థం ఉంటుంది. గతంలో జరిగినటువంటి 10 సంవత్సరాలు ఏ ప్రయత్నమూ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అసలు దాని గురించి నోరెత్తకుండా కోర్టులో కేసేసారు. కోర్టులో కేసు వేయటం అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్కి పంపించడం. మీకు అది ఒకసారి అక్కడికి వెళ్ళిపోయిందంటే అది దశాబ్దాలు పడుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. కాబట్టి ఇద్దరు కూడా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి వాతావరణం, మనం ఆహ్వానించదగ్గటువంటి ఆ వాతావరణం. దీని ద్వారా ఈ చర్చల ద్వారా ఫలవంతమైనటువంటి అవుట్కమే వస్తుందని ఆశించాలి. తద్వారా 2 రాష్ట్రాలకి మేలు జరగాలని మనలాంటి వాళ్ళని కోరుకోవాలి. ఇక మరొకటి, అందరికి ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి శ్రీవారు, అందులో టీటీడీలో కూడా వాటా కావాలి అని తెలంగాణ అంటుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి మనం? ఈ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వీళ్ళకి సరిపడా వాటా ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా తెలంగాణ రిప్రజెంటేషన్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ మాటకు వచ్చిందనుకోండి, రేపొద్దున తిరుమలలో వాటా కావాలని వీళ్ళు అడిగితే మా యాదగిరిగుట్టలో బాసర్లో మాకు వాటా కావాలంటే దానికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు ఆస్తులు ఏమంటున్నారు, ఏ భూభాగం మీద ఉంటే వాళ్ళకే హక్కు అని మీరు అంటున్నారు. మరి తిరుమలకి మాత్రం అది ఎందుకు అప్లై కాదు? కాబట్టి ఏంటంటే ప్రజల ఆకాంక్షలు కొన్ని ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మాట్లాడతారు. కానీ దేవస్థానాల్లో వాటాలు అడగటం అనేటువంటిది అది ఎంతవరకు సమంజసంగా ఉంటుందనేటువంటిది మనం దాని మీద కామెంట్ చేయలేము. ఎందుకంటే ప్రజల సెంటిమెంట్తో కూడుకున్నటువంటిది. భక్తులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా తిరుమలకు సంబంధించినటువంటి వాళ్ళే. అట్లా అని చెప్పేసి తెలంగాణకు వాటా ఇస్తే అతి ఎక్కువగా వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో తిరుమల కంటే మనకటు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి విపరీతంగా వస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం కనుక తెలంగాణకి ఇస్తే మరి వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా, మా వాటా ఎక్కువ వస్తుంది, మా వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అని వాళ్ళు అడిగితే అది మరో వివాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో సముచిత స్థానం అన్ని రాష్ట్రాలకి కల్పిస్తున్నారు. అలాగే ఇంకా ముందు కూడా కల్పిస్తారనేటువంటిది మనం కోరుకోవాలి. అట్లా అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా జంబో జెట్టు కమిటీ కనుక ఏర్పాటు చేస్తే చూసాం, 50కి పైగా మెంబర్స్ని ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకి ప్రయోజనం చేకూరుస్తారన్న ప్రతి వాళ్ళని వేశారు. దాన్ని కోర్టు నిలుపుదల చేసింది, తర్వాత మళ్ళీ తగ్గించారనుకోండి. అలాంటిది కాకుండా ఎవరికి వాటాల సంగతి పక్కన పెట్టి బోర్డు చైర్మన్ కానీ బోర్డు మెంబర్స్ కానీ ఆ వెంకటేశ్వర స్వామి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో అక్కడ జరిగేటువంటి పద్ధతుల్ని గౌరవించేటువంటి చైర్మన్ మెంబర్స్ రావాలని మనం కోరుకోవాలి. కానీ రాష్ట్రాల వాటాలు రాష్ట్రాలు ఇది వేసుకోవడానికి ఇదేం రాజకీయ పార్టీ కాదు, అదొక ధార్మిక సంస్థ. వెంకటేశ్వర స్వామి అందరివాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి దేవుడు కాబట్టి దాంట్లో వాటాలు అడగటం అనేటువంటిది, ఆ వాటాలు పంచడం అనేటువంటిది సరైన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చర్చలకి కూర్చోబోయే ఇద్దరు సీఎంలు గతంలో ఒక రకంగా మీరు చెప్పినట్లు గురు శిష్యులు లాంటి వాళ్ళే. సో మరి సానుకూలంగా ఉంటుంది అని మనందరం ఆశించవచ్చా? అసలు వాళ్ళిద్దరు కలయిక చాలా ఆతృతగా ఉంది. గురు శిష్యులు అనేటువంటి పదం వాడితే రేవంత్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఎవరో మీ ఇద్దరు గురు శిష్యులే అంటే ఆయన గురువు ఎవరు శిష్యుడు ఎవరు, మేమిద్దరం సహచరులం, మేమిద్దరం కలిసి పనిచేసాం అనేటువంటి మాట ఆయన మాట్లాడటం జరిగింది. అయితే గతంలో ఎలా ఉన్నా కానీ ఇవాళ ఇద్దరు కూడా 2 రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రులు. అయితే గతంలో ముఖ్యమంత్రి కాని రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి విధానానికి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన వ్యక్తపరిచేటువంటి కృతజ్ఞతాభావం గురించి లేకపోతే గౌరవం ఒక రకంగా ఉంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ రోజున వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడేటువంటి ఒక నాయకుడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటంటే ఆయన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్. వాళ్ళ ఆకాంక్షలను ఆయన క్యారీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి అంతకు ముందు ఉన్నటువంటి వెసులుబాటు ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇద్దరు కూడా వాళ్ళ క్యాడర్ని కన్విన్స్ చేసుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి
చర్చలు బహిరంగంగా 2 రాష్ట్రాల అధికారుల సమక్షంలో జరుగుతోంది కాబట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది ప్రజలకు చెప్తూ మనం ఇది పొందాలి అంటే ఇది మనం వదులుకోవాలి, మనం ఇది వాళ్ళకి ఇవ్వాలి, కాబట్టి ఇద్దరికీ లాభసాటిగా ఉండేటట్టుగా మేము ఈ చర్చలు చేశాము అనేటువంటి భావన 2 రాష్ట్రాల ప్రజలకి కల్పించాల్సినటువంటి బాధ్యత ఇద్దరు నాయకులు, ఇద్దరు ముఖ్యమంత్రులుగా మీద ఉంది. కాబట్టి మనం వాళ్ళని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా చూడాల్సిందే కానీ గతంలో గురు శిష్యుల లేకపోతే కలిసి పనిచేశారా అనేటువంటిది అది ఇప్పుడు మ్యాటర్ ఉండదు. కాకపోతే ఏంటంటే గౌరవం ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో అది కొంత మనకు కనిపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి కొంత మినిస్టర్స్, సీతక్క లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి విషయం వచ్చినప్పుడల్లా ఎంత గౌరవభావం ప్రకటిస్తారో మనం చూసాం. అది అంతవరకు వ్యక్తిగతంగా. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటిది రాష్ట్ర ప్రయోజనమే అవుతుంది. కాబట్టి కాకపోతే ఎందుకంటే ఇద్దరి మనసు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి ఎక్కడ దాకా లాగాలి, ఎక్కడ ఆగాలి అనేటువంటి ఆ పట్టు విడుపుల ధోరణి అయితే ప్రదర్శిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే మళ్ళొకసారి చెప్తుంది ఏంటంటే ఈ జరిగే ప్రక్రియ అంతా కూడా ఎంత పారదర్శకంగా జరిగితే ప్రజలు అంత ఆమోదించేటువంటి విషయం ఉంటుంది. అలా కాకుండా ప్రజలకి ఎవరు తగ్గారనేటువంటి భావన, ఎవరో ఒకళ్ళు తగ్గారనేటువంటి భావన వస్తే మాత్రం ఆ పర్టికులర్ రాష్ట్రంలో వాళ్ళకి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైసీపీ రెడీగా కాసుకొని కూర్చుంటాయి ఎక్కడ ఇబ్బంది వస్తే మనం పట్టుకుందామని. కాబట్టి అత్యంత చాకచక్యంగా, అత్యంత తెలివిగా దీన్ని వాళ్ళు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఎలాంటి అవుట్కమ్ వస్తుందో. గతంలో కూడా ఈ 2 రాష్ట్రాల సీఎంలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేసీఆర్ గారు కలిశారు, కానీ ఎటువంటి ప్రయోజనము కలగలేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలయిక వల్ల అది ఒక చెంపపెట్టుగా ఉంటుంది, ఒకవేళ సానుకూలంగా వస్తే అనుకోవచ్చు సార్. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకేసారి కలిశారు. దీని మీద అసలు అధికారుల స్థాయిలో చర్చలే జరగలేదు. అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి ఎఫర్ట్ పెట్టలేదు. అయితే తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళకి విభజన జరిగితేనే వాళ్ళకి ఇబ్బంది, కానీ విభజన జరగనంత వరకు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ విషయంలో కేసీఆర్ గారిని బ్లేమ్ చేసేటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు లేదు. ఎందుకంటే ఇంకా 10 సంవత్సరాలు జరగకుండా ఆపారు మా సీఎం అనేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఆయన బ్లేమ్ చేసే అవకాశం లేదు. కానీ ఆంధ్రాలో మాత్రం ఇది కనుక చక్కగా విభజన కనుక జరిగితే, విభజన హామీలు కనుక అమలయ్యి ఆస్తుల పంపకం కనుక జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం విపరీతమైనటువంటి వ్యతిరేకత అక్కడ అంటే చేసేటువంటి అవకాశం ఉండి కూడా కేసీఆర్తో అంత సత్సంబంధాలు నెరపి కూడా మీరు చేయలేదు అంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఖచ్చితంగా వాళ్ళు భావించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చర్చలు ఫలవంతం అయితే దాని ఇంపాక్ట్ అనేటువంటిది తెలంగాణ మీద కంటే ఆంధ్ర మీద ఎక్కువ ఇచ్చేసేటువంటి అవకాశం, ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఎలా చూపిస్తుందంటే ఒకవేళ ఆంధ్రాకి హక్కుగా రావాల్సినటువంటి వాటిని కనుక ఆంధ్రాకి ఇచ్చేస్తే, అదిగో ఆంధ్రాకి అమ్ముడు పోయాడు రేవంత్ రెడ్డి, వాళ్ళకి సరెండర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు, కానీ ఇక్కడ పార్టీలు విమర్శించడానికి అవకాశం ఉంటుంది. రెండింటికి తేడా ఉంది. అక్కడ కనుక పొందితే జగన్మోహన్ రెడ్డిని విమర్శించే పద్ధతి వేరుగా ఉంటుంది. అది వీళ్ళు కనుక పంచితే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని విమర్శించే పద్ధతి వేరుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని నిందించేటువంటి అవకాశం అయితే ఇక్కడ కేసీఆర్ గారు సేఫ్, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జరిగితే మాత్రం ఆయన విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈరోజు చర్చలు ఎలా జరగబోతున్నాయి, అదేవిధంగా ఏ ఏ అంశాల మీద ప్రధానంగా చర్చిస్తారో అనేది మా ప్రేక్షకులకు వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.